అండి, వెల్కమ్ టు రివ్యూస్. సినిమాని ఒక రకంగా రివ్యూవర్స్ కొంత పాడు చేస్తుంటే, పైరసీలు ఇంకొక రకంగా పాడు చేస్తుంటే, పృథ్వీ లాంటి వాళ్ళు ఇంకొక రకంగా పాడు చేస్తున్నారు. రచ్చరచ్చ చేసేస్తున్నారండి. అసలు తెలుగు సినిమాని బ్రతకనివ్వరా? బ్రతికే అవకాశం లేదా? ఎందుకు ఇంతలా అసలు దేని మీద కక్షతో ఇలా చేస్తున్నారు? సో దీని గురించి ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి. మర్చిపోకండి, లైక్, షేర్, సబ్స్క్రైబ్ అసలు మర్చిపోద్దు. సో అలాగే వీడియో అంతా విన్న తర్వాత మీ అభిప్రాయాన్ని కామెంట్ చేసి చెప్పండి. ఫస్ట్ ఆఫ్ ఆల్, మొన్న లైలా సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ రోజు యాక్టర్ పృథ్వీ 30 years ఇండస్ట్రీ సాయిని ఏం మాట్లాడారు, ఆయన మాటలు ఎంత కాంట్రవర్షియల్ అయిపోయో మనందరికీ తెలిసిందే. సో వైఎస్ఆర్సీపీ లీడర్స్ కూడా నిజంగా నాయకులు మరి గ్రౌండ్ లెవెల్ వాళ్ళు ఎవరో తెలియదు కానీ అసలు సినిమాని బాయ్కట్ చేస్తామని అన్ని వేల ట్వీట్స్ విశ్వేశ్వరుని పంపించడం. సో ఇప్పటికీ కూడా అంటే నేను దీని మీదే ఒక వీడియో చేశానండి. దానికి నాకు వచ్చిన కామెంట్స్ లో కూడా వీళ్ళకి బుద్ధి రావాలి, ఒకసారి బుద్ధి వస్తే మిగతా వాళ్ళందరికీ బుద్ధి వస్తుంది, అసలు వైఎస్ఆర్సీపీ అంటే ఎంత చులకన అయిపోయింది, అసలు ఈ విధంగా మాట్లాడుతున్నారు. సో ఆఖరికి మనకి విశ్వక్షేణ్ గారు వచ్చి ఆ ప్రెస్ మీట్ పెట్టి సారీ చెప్పినా సరే ఎవరు యాక్సెప్ట్ చేయట్లేదు. అడుగుతున్నారు డైరెక్ట్ గా, ఎందుకని పృథ్వీయే వచ్చి సారీ చెప్పాలి కదా అని చెప్పేసి. అక్కడ ఉన్న సిచ్యువేషన్స్ ఏంటో, అక్కడ ఉన్న కండిషన్స్ ఏంటో మనకు తెలియదు కదా. సో డైరెక్ట్ గా హీరో అండ్ ప్రొడ్యూసర్ వచ్చి సారీ చెప్తే ఇంకా ఎఫెక్టివ్ గా ఉంటుందని మేబీ వచ్చారేమో. సో ఆయనే వచ్చి చెప్పాలి కదా, వీళ్ళు చెప్పడం ఏంటి, అయినా ఒకరికి చెప్తే మిగతా అందరికి బుద్ధి వస్తుంది, రకరకాలుగా. అంటే అసలే సినిమాలు ఒక కొంచెం సినిమా అటు ఇటుగా ఉంది, పర్లేదు, బాగుంది, ఎక్కడో దగ్గర చిన్న డిప్ అయింది అంటే రివ్యూవర్స్ అటాక్కే ఎక్కడ చచ్చిపోతుందా, ఈ నెగిటివ్ రివ్యూస్ ఎక్కువైపోయి ఆ సినిమా ఎక్కడ అటర్ ఫ్లాప్ అయిపోతుందా అని చెప్పేసి ప్రొడ్యూసర్ గుండెని ఇలా పట్టుకొని ఇవి అని వెళ్తున్నాడు. సో ఈ మధ్యలోని ఇలాంటి కాంట్రవర్షియల్ కామెంట్స్ తోని సినిమా రిలీజ్ అవ్వక ముందే హెచ్డి ప్రింట్స్ తో రిలీజ్ చేసేస్తాం, మీ సినిమా నాశనం చేసేస్తాం అంటే అసలు ఏంటండి, ఎలా బ్రతుకుతుంది చెప్పండి సినిమా? అంత పాపం 30 కోట్లు పెట్టారంట ఆ సినిమా మీద. సో నీకు నువ్వేమని పెట్టావా అంటున్నారు కొంతమంది. విశ్వక్షేణ్ పెట్టడం ఏంటండి, ప్రొడ్యూసర్ పెట్టాడు, ఒక మనిషి పెట్టిన డబ్బులే కదా, కొన్ని కోట్లే కదా. సో దానికి విశ్వక్షేణ్ మాట్లాడితే తప్పేంటి? సో ఆయన 30 కోట్లు పెట్టి ఇంత కష్టపడి చేసిన సినిమాని ఒక హెచ్డి ప్రింట్తో రిలీజ్ చేసేస్తామంటే ఎంత, ఒక్కసారి ఆలోచించండి. మనకి కొంచెం 1000-2000 లేదంటే 1,00,000 రూపాయలు పోతేనే, లాస్ అయిపోతేనే ఎంతో బాధపడతాం. అబ్బా అని చెప్పేసి అలాంటిది కోట్లలో పెడతారు. టైం వేస్ట్, కెరియర్స్ పోతుంటాయి. సో ఇలాంటిది ఇంత ఆటలా ఆడేస్తుంటే ఏంటండి అది? నిన్న అల్లు అరవింద్ గారు ఇంకా ప్రొడ్యూసర్ గారు కలిపి ప్రెస్ మీట్ పెట్టారు. సో మీరు అందరు చూసే ఉంటారు మేబీ. లైలా మూవీ ప్రీ రిలీజ్ అయిపోయిన తర్వాత ఆ రోజు ఈవినింగ్ తండేల్ మూవీ గురించి, అసలు తండేల్ మూవీ చాలా బాగుంది, సూపర్ హిట్ అయింది, దాన్ని ఫుల్ ఎంజాయ్ చేసుకుంటున్నారు. ఆ ఎంజాయ్మెంట్ని ఒక రోజు కూడా ఉంచలేదండి. అసలు వెంటనే అదే రోజు, ఆ మరుసటి రోజు తెలియదు, వెంటనే పైరసీ ఫుల్ రిలీజ్ అయిపోయింది. అంటే సినిమాల్ని ఏదైనా కక్షపూరితంగా ఫ్లాప్ చేద్దాం అనుకుంటున్నారా? కొన్ని సినిమాలకి, ప్రత్యేకించి కొన్ని సినిమాలకి ఎందుకు ఇంత పైరసీ వస్తుంది? ఆ రోజు అప్పుడు గేమ్ చేంజర్ విషయంలో కూడా ఆర్టీసీ బస్సులో ఆ రోజు సంక్రాంతికి ఇక్కడ నుంచి హైదరాబాద్ నుంచి వేరు ఊర్లకు వెళ్తున్నప్పుడు, హైదరాబాద్ నుంచి వైజాగ్ వెళ్తున్న బస్సుల్లోనూ సమ్ బస్సులని సంక్రాంతి మూవీ డైరెక్ట్ గా బస్సుల్లో వేసేస్తారంట. సో అప్పుడు అదే పెద్ద టాక్ నడిచింది. ఈ రోజు ఇప్పుడు తండేల్ మూవీ కూడా శ్రీకాకుళం వెళ్లే బస్సులు, ఆర్టీసీ బస్సులను తండేల్ మూవీ వేసేస్తున్నారంట. సో మరి ఇంకేం చెప్తాను చెప్పండి? సో ఇంకా అంటే వాళ్ళు నెత్తి నోరు కట్టుకుంటున్నారు. ఒకనొక టైంలో పైరసీ ఈ విధంగానే రాక్షస పాలన చేసేది. ఏ సినిమా రిలీజ్ అయితే ఆ సినిమా వెంటనే రిలీజ్ అయిపోయి పైరసీ రిలీజ్ వచ్చి హెచ్డి ప్రింట్స్ లో. ఇంతకుముందు అయితే కొంచెం క్వాలిటీ కొంచెం తక్కువ ఉండేది అనమో, ఈ మధ్యకాలంలో అయితే ఫుల్ క్వాలిటీతో రిలీజ్ చేస్తున్నారంట. సో ఆ అవి చూసి ఇంకా థియేటర్స్కి ఏమెళ్తారో, ఆ 100 రూపాయలు 200 ఎందుకు పెట్టడం, మనం ఇక్కడే ఫ్రీగా వచ్చేస్తుంది కదా చూసేస్తుందాం అంటున్నారు. అయితే పైరసీ రిలీజ్ చేసిన వాళ్ళకి మేము ఖచ్చితంగా వాళ్ళ మీద యాక్షన్ తీసుకుంటాం అని చెప్పేసి అల్లు అరవింద్ గారు అంటున్నారు. ఆల్రెడీ కంప్లైంట్ రైజ్ చేశారంట. అలాగే పైరసీ రిలీజ్ చేయడమే కాదు, ఎవరెవరు డౌన్లోడ్ చేసుకుంటున్నారో కూడా వాళ్ళకి లింక్స్ వాళ్ళకి తెలిసిపోతుంది. సో ప్లీజ్ దయచేసి డౌన్లోడ్స్ కూడా చేసుకోకండి అని చెప్తున్నారు. నిజంగానే అండి. సో మనం ఇంతగా మాట్లాడుతున్నప్పుడు మనం కూడా పాపం ఎంతో కష్టపడి చేస్తారండి. ఒక్కసారి వాళ్ళ పాయింట్ ఆఫ్ వ్యూలో ఆలోచించండి. నిజంగా వాళ్ళ కష్టం, వాళ్ళ కెరియర్, వాళ్ళు అన్ని పనంగా పెట్టి కొన్ని కోట్లలో పెడతారు, ఎంతో టైం వెచ్చిస్తారు, ఎంతో మంది అందులో పనిచేస్తారు. సో ఒకవేళ డబ్బులు లేకపోతే ఫైనాన్షియల్ దగ్గర నుంచి అధిక వడ్డీకి డబ్బులు తెచ్చుకొని సినిమా మీద పెడతారు. ఎందుకు పెడతారు చెప్పండి? ఒకటి సినిమా అంటే పిచ్చితో పెడతారు, ఇంకొకటి పెట్టిన డబ్బులకి లాభం వస్తుంది, ఆ లాభంతో మళ్ళీ ఇంకో సినిమా చేయవచ్చు, లేకపోతే ఏదో ఒకటి. సినిమా కూడా ఒక బిజినెస్ కదండి. అలా మనం ఒక చిన్న
కోపంతోనో కక్షతోనో లేదంటే సినిమాని నాశనం చేసేయాలనా లేదంటే అసలు పైరసీ చేసేసి ఏం సాధించాలనో నాకు తెలియదు. కానీ నిజంగా మీరు చేస్తున్న ఈ చిన్న చిన్న పనుల వల్ల ఒక ఇండస్ట్రీని సర్వనాశనం చేసేస్తున్నాం అనిపిస్తుంది. ఒక ఇండస్ట్రీ నాశనం అయిపోతుంది. కొంతకాలానికి ఇలాగే చేసుకుంటూ పోతే సినిమాలు తీయడానికి ఎవరు వస్తారు చెప్పండి? ఎవరు ఇష్టపడి కోట్లలో డబ్బులు పెట్టడానికి ఇష్టపడతారు చెప్పండి? ఎవరు రారు ముందుకి. రాను అంత నాశనం అయిపోతుంది. ప్లీజ్ దయచేసి మీకు ఒకవేళ నిజంగా ఎవరైనా కోపంతో కక్షతో ఆ సినిమా ఎందుకు హిట్ అవ్వాలి లేదంటే దాన్ని ఏదో ఒకటి చేసేద్దాం అన్న కక్షతో మాత్రం ఇలాంటివి చేస్తే ఈ హీరో మీద కోపంతోనో మాక్సిమం కోపాలన్నీ కూడా హీరోల మీద ఉంటాయండి. పొట్ట కొట్టేది ఎవరికి? ప్రొడ్యూసర్స్ కొడతారు, డిస్ట్రిబ్యూటర్స్ కొడతారు. ఎందుకంటే హీరో డబ్బులు హీరోకి వచ్చేస్తాయి. మీకు అర్థం కావట్లేదు అక్కడ లాజిక్. హీరోకి డబ్బులు వచ్చేస్తే నాకు సినిమా కావాలంటే కొన్నాళ్ళకి బ్రేక్ తీసుకుంటారు. ఎందుకంటే కొన్ని కోట్ల డబ్బులు వచ్చేస్తాయి వాళ్ళకి. లాస్ అయిపోయేది ప్రొడ్యూసర్ లాస్ అవుతాడు, అంతకన్నా ముందు డిస్ట్రిబ్యూటర్స్ కూడా లాస్ అవుతారు. సో మీరు చేస్తుంది లాస్ వాళ్ళకి కాదు. సో అదొక్కసారి ఆలోచించి పైరసీ ఆపేయండి. అలాగే ఇంట్లో ఉన్న వాళ్ళు కూడా ఎవరైనా సరే పైరసీ వస్తుందని తెలిసినా సరే డౌన్లోడ్ చేయకండి. ఉంటుంది ఆబ్వియస్లీ, వాళ్ళెవరు రిలీజ్ చేస్తే మేమెందుకు డౌన్లోడ్ చేయకూడదు, మేమెందుకు చూసుకోకూడదు అంటే మినిమం రెస్పాన్సిబిలిటీ మనకు కూడా. సో అది పాటించి మినిమం మెయిన్ ఏంటంటే పైరసీ మీద మళ్ళీ అంతకుముందు ఫైట్ చేసిన విధంగానే ఫైట్ చేసి దాన్ని అంతటినీ కంప్లీట్గా నిర్మూలించాలి అని కోరుకున్నాం. కాకపోతే ఏంటంటే కక్షలతోని సినిమా మీద ఎఫెక్ట్ కొట్టకూడదు. ఈ రోజు కక్షతోని లైలా సినిమాని మేము హెచ్డి ప్రింట్తో రిలీజ్ చేసేస్తారు. ఎవరి మీద కోపంతోని అంటే పృథ్వీ మీద కోపంతోని. ఎవరికి? సో ప్రొడ్యూసర్కి లాస్. ప్రొడ్యూసర్ నెత్తినూరు కొట్టుకుని వెళ్ళిపోవాలి. అంటే ఇక్కడ ప్రొడ్యూసర్ ఓకే, ప్రొడ్యూసర్ వదిలేండి, ఏ సంబంధం లేని డిస్ట్రిబ్యూటర్స్ ఏమైపోతారండి? డిస్ట్రిబ్యూటర్స్ ఎంత డబ్బులు పెట్టుకొనుకుంటారు. సో వాళ్ళు ఏమైపోవాలి? సో ఒక్కసారి బ్రూట్లో మీరు కింద లెవెల్లో ఆలోచిస్తున్నారు, కింద లెవెల్లో ఉన్న వాళ్ళు కూడా నష్టపోతున్నారు కదా. సో దాని గురించి కూడా ఆలోచించండి. తెలుగు సినిమాని చంపేయకండి ప్లీజ్. సో అదండి నాకు అనిపించింది, నాకు బాధ అనిపించింది నేను వీడియో చేస్తున్నానంటే. సో ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి. మీ అభిప్రాయం మీకేమనిపించిందో కామెంట్ చేసి చెప్పండి. టేక్ కేర్, బాయ్.